శ్రీశైలే భ్రమరాంబిక. ఇక్కడ ఉన్నటువంటిది భ్రమరాంబ తల్లి. 3 శక్తిపీఠాలు మనవి అనుకునే స్థితిలో ఉండేవాళ్ళము ప్రస్తుతానికి కూడా ఉన్నామని అనుకుందాం. ఈ శక్తిపీఠాలు అలంపురం, రెండవది శ్రీశైల మహాక్షేత్రం. ఇక్కడ ఇది చిత్రం ఏంటంటే ఇది జ్యోతిర్లింగము ఇదే, శక్తిపీఠము ఇది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగము కలిసి ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకత. పైగా మనం ఇటు సంకల్పం చెప్పుకున్న దక్షిణాపథంలో శ్రీశైలస్య అని చెప్పుకోవాల్సిందే. అందుకు శ్రీశైలానికి అత్యంత ప్రాధాన్యమైనది. మన శరీరంలో శ్రీశైల స్థానం ఏదయ్యా అంటే శీర్షంబు పైనున్న శ్రీశైల క్షేత్రంబు మల్లికార్జునదేవు మనికి పట్టు అన్నాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి. శ్రీశైలం ఇక్కడ ఉంటుందట. కాశీ జ్యోతిర్లింగ స్థానం అన్నారు. అసలు భూమధ్యం కంటే పైది కదండి. సహస్రారం కైలాస స్థానమే, మరి శ్రీశైలం ఎందుకన్నారు? ఇది తెలుసుకోవాలి. కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో అదే ఉంది, ఇది తెలుసుకోవాలి. కైలాసమే శ్రీశైలం కనుక కైలాసానికి వెళ్ళలేదని బాధ అక్కర్లే. ఆ బాధ కలిగిన ప్రతిసారి శ్రీశైలం గొలుపుతుంది. సరే, సామాన్యం కాదు, నిజంగా రహస్యం అది. అక్కడ కైలాస శక్తి ఇక్కడున్నది. కైలాసం అనగానే కైలాస ప్రస్తారము అని శ్రీచక్రానికి ఒక పేరున్నది. అక్కడ శ్రీచక్రం అనగానే శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు. అందుకే శ్రీశైలం అంతా శివశక్తిమయం. శ్రీశైలమే ఒక మహాశ్రీచక్రం. ఆ శ్రీ అనే శబ్దమే దాన్ని తెలియజేస్తున్నది. శివశక్తిమయం గనక శివుడు అక్కడ, మల్లికార్జునుడు, అమ్మ భ్రామరి. అంత చక్కటి పేరుతో ఉన్నదండి. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే భ్రమరాంబ రాకముందు కూడా శ్రీశైలం ఉంది. మరి శక్తిపీఠాలు ఎప్పుడో ఏర్పడ్డాయి పరమేశ్వరుడి నుంచి, అప్పటికీ శక్తిపీఠమేట. పైగా శివుడు ఇక్కడ లింగరూపై వచ్చినప్పుడు అమ్మవారు ఏ రూపంతో వచ్చారు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంతో వచ్చింది. మొట్టమొదటి ఉన్నది అర్ధనారీశ్వరి, గౌరీదేవి ఆ రూపంతో వచ్చింది. అందుకే మల్లికార్జునుడి దర్శనం చేసి మనం ప్రక్కకి అలాగా రాగానే అర్ధనారీశ్వరుడు అని ఒకటి కనబడతాడు. అది అర్ధనారీశ్వరుడు కాదు, అర్ధనారీశ్వరి. నువ్వు అలా చెప్పి అలా నమ్ముతామయ్యా అని మీరు అనొచ్చు, కానీ ప్రమాణం చూడండి. శివుడే అయితే ముందు నంది ఉండాలి, కానీ అర్ధనారీశ్వరుడు అని మనం వ్యవహరిస్తున్న ఎదురుగా సింహం ఉంటుంది. సింహం ఎవరి ముందు ఉంటుంది? అమ్మవారి ముందు ఉంటుంది. అందుకు అర్ధనారీశ్వరి అని. తర్వాత కొంతకాలానికి అమ్మవారు శక్తిగా ఉన్నది అర్ధనారీశ్వరి, శివుడు మల్లికార్జునుడు. తర్వాత వచ్చినటువంటిది భ్రామరి. ఎప్పుడొచ్చిందంటే అరుణాసురుడైన రాక్షసుడు విజృంభించినప్పుడు దేవతలందరూ హిమవత్పర్వత ప్రాంతంలో ప్రార్థన చేస్తే ఆ తల్లి హిమవత్పర్వత ప్రాంతంలోనే అరుణాసురుని సంహరించింది. ఎలా సంహరించిందంటే తన నుంచి అనేక తుమ్మెదల్ని ఉత్పన్నం చేసిందట ఆ తల్లి. ఈ భ్రమరములన్నీ వచ్చి, ఇది మనకి చండీ సప్తశతి దేవి మహాత్మ్యంలో కూడా ప్రస్తావన ఉంది. భ్రామరి ఒక మహాశక్తి, సామాన్యం కాదు, దుర్గ యొక్క రూపం ఇది. ఆ తల్లి ఆ విధంగా అనేక భ్రమరములను ఉత్పన్నం చేసింది. ఆ భ్రమరముల యొక్క దాడితో అరుణాసురుడు అతని సైన్యము సంహరింపబడ్డారు. ఇది జరిగింది హిమవత్పర్వత ప్రాంతంలో. అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేసి, అమ్మ ఏ రూపంతో నువ్వు ఇప్పుడు మమ్మల్ని కాపాడేవో ఆ రూపంతో భూమి యందు నువ్వు ఉండి అనుగ్రహించాలని ప్రార్థించారండి. ఇక్కడ ఎక్కడుండాలి అంటే నీకు ఏ చోటు తగిందో మేమెలా చెప్పగలం తల్లి అంటే ఆవిడొక్కసారి చూసిందిట. ఆవిడికి నచ్చిన చోటు కైలాసమే ఇదా అనిపించే చోటు శ్రీశైలం. అది అప్పటికే తన స్వామికి తనకి శక్తిపీఠముగా లింగపీఠముగా ఉన్నది అని, ఈ చోట్లో నేను ఉంటాను అని నిర్ణయించుకుని భ్రామరీ రూపంతో అక్కడికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీశైల స్థలవాసిని భగవతి శ్రీమాతరం భావయే అని చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీశైలంలో భ్రమరాంబ ఆ విధంగా వచ్చింది. అందుకే అక్కడ ఉపాస్య శక్తి భ్రామరి అని ప్రధానంగా మనం చెప్తున్నాం. ఈ భ్రామరి అనేటువంటిది కూడా యోగపరంగా చెప్పినటువంటి నామం. అక్కడ అర్ధనారీశ్వరి ఉన్నా ఇక్కడ భ్రామరి అని ఎందుకు చెప్పారంటే యోగపరంగా మన యందు ఉన్నటువంటి ఆ నాద రూపాన్ని భ్రామరి